హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనము శ్రావణ మంగళ గౌరీదేవికి సంబంధించి మనము వ్రతం ఎలా చేసుకోవాలి, వాటికి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం ఆ పసుపు గౌరీదేవిని ఆవాహన చేసుకున్నాక మనము ఎలా అయితే 16 ఉపచారాలు, షోడశోపచారాలు చేసుకుంటామో, ఆర్ఘ్యము, పార్ఘ్యము, పెరుగుతో, తేనెతో, మధుపర్కం అంటే తేనె, వాటన్నిటితో కూడా మనము ఒక గౌరీదేవి ఇత్తడి ప్రతిమ కానీ, రాగి ప్రతిమ కానీ, వెండిది కానీ ఇవన్నీ ఉంటే అభిషేకం చేసి కొబ్బరి నీళ్ళతో ప్రతిదానికి కూడా మనము అక్షింతలు వేసుకోవచ్చు అన్నమాట. మంత్రం చెప్పేటప్పుడు పూలు, అక్షింతలు, కుంకుమ, పసుపు వాడుకోవచ్చు. సరేనా. ఇది ఇప్పుడు తర్వాత అధాంగ పూజ అనేది చేసుకోవాలి. ఉమాయన్ నమః పాదవ పూజయామి, గౌరియన్ నమః జంగే పూజయామి, పార్వత్యన్ నమః జానని పూజయామి, జగన్మాత్రన్ నమః ఉరుం పూజయామి, జగత్ ప్రతిష్టాయన్ నమః కటిం పూజయామి, మూల ప్రకృత్యన్ నమః నాభిం పూజయామి, అంబికాయన్ నమః ఉదరం పూజయామి, అన్నపూర్ణాయన్ నమః స్తనౌ పూజయామి, శివసుందరియన్ నమః వక్షం పూజయామి, మహాబలాయ నమః బాహున్ పూజయామి, వరప్రదాయ నమః హస్తౌ పూజయామి, బ్రహ్మ విద్యాయ నమః జిహ్వం పూజయామి, సాంకర్యన్ నమః ముఖం పూజయామి, శివాయ నమః నేత్రౌ పూజయామి, రుద్రాణిన్యన్ నమః కర్ణౌ పూజయామి, సర్వమంగళాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వర కర్షే నమః వక్రం పూజయామి, హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయ నమః సర్వాంగంగన్యాన్ని పూజయామి అని చెప్పి అమ్మవారి మొత్తము ఆవిడ యొక్క పాదాలు, హస్తాలు, ముఖము అన్నీ కూడా మనము ఇలా అధాంగ పూజ చేసుకోవాలి. అధాంగ పూజ చేసిన తర్వాత తోర పూజ అని ఉంటుంది. కమలాయన్ నమః ప్రథమ గ్రంథి పూజయామి, రామాయణ నమః ద్వితీయ గ్రంథి పూజయామి, గౌరీ అయిన నమః తృతీయ, ఇలా పూజ ఉంటుంది, తోర పూజ. ఆ తోర పూజ చేయాలి. తర్వాత ఈ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి అనేది మీకు వ్రతకల్పనలో ఇస్తారు. దాన్ని మనం పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మంగళగౌరి వ్రత కథ అనేది మనము చదువుకోవాలన్నమాట. ఇది చదువుతూ మనం ఆ జ్యోతుల మీద కాటుకు పట్టుకోవాలి. తొల్లి సూతుల వారు సౌనికాది మహర్షుల చెవులకు విందుగా వినిపించిన మంగళ గౌరీదేవి యొక్క మహత్యమును పరమ భక్తాగ్రేసురుడైన నారద మునీంద్రుడు సావిత్రి పతివ్రతకు ఉపదేశించిన మంగళగౌరి వ్రత కథా పూజా విధానమును ఒకానొక సమయమున ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరింపవసగినాడు. ద్రౌపది పరాశక్తి అయ్యే మంగళగౌరీదేవిగా లోకమున ప్రఖ్యాతగాంచింది. ఆ మంగళగౌరీదేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉండునో వారికి వైధవ్య బాధ కలగబోదు. సర్వవిధ సౌభాగ్యములతో వారు అలరారగలరు. ఆ మహాదేవి శ్రద్ధాభక్తులతో అర్పించవలను. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారములే ఈ వ్రతము చేయుటకు అర్హములైన ఉన్నవి. మంగళగౌరీదేవి పసుపు కుంకుమలు, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యములందును ఆవునీతితో ప్రకాశించు జ్యోతి రూపమునందును భాసిల్లుచుండును. మంగళగౌరీదేవిని పూజించి సౌభాగ్యవంతులైన పావనులైన స్త్రీలందరూ కలరు. పూర్వకాలమున మాట ఏమిటనగా త్రిపురాసురులను సంహరించుటకు వెడలిన ఈశ్వరుడు ఈ గౌరీదేవిని పూజించి విజయ పతాకం ఎగరవేశాడు. ఆమెను పూజించడం వల్లనే కుజుడు మంగళవారమునకు తాను అధిపతి కాగలగడం జరిగింది. మను వంశజుడైన మండుడను రాజు గౌరీదేవిని తప ప్రభావంచే చాలా కాలము భూలోకమున సర్వ సంపదలతో రాజ్యమేలగలిగాడు. గౌరీదేవిని పూజించి వైధవ్యమును తప్పించుకుని అదృష్టవంతురాలైన ఒక నారీమణి కథ చెప్పగలవాడని వినుము. చాలా కాలం క్రిందట జయపాలుడనేడు రాజు మహేష్మతి నగరమును పరిపాలించుచుండేవాడు. అతనికి సంతానము తప్ప సర్వము ఉండెను. దానివలన అతడు సర్వము లేనట్లే భావించుచుండెను. చేసిన దానములకు, నోచిన నోములకు, మ్రొక్కిన దైవములకు లెక్కలేదు. అనేక పుణ్యకార్యములను నెరవేర్చెను. కానీ అతని కోరిక అప్పటికీ తీరకుండెను. చివరకు పరమేశ్వరునికి వారిపై కరుణ కలిగింది. ఒక సన్యాసి రూపంతో అతడు జయపాలని నగరంకు వచ్చి అంతఃపురమందలి బయట ద్వారము చెంత నిలబడి భవతి భిక్షాందేహి అని అరిచి క్షణమైనను అట నిలవక వెడలిపోయాను. జయపాలని భార్య పల్లెరమున వస్తువులను సమకూర్చుకుని బయటకు వచ్చేలోపుగానే ఆ సన్యాసి వెడలిపోయాను. ఆ విధముగా 3 రోజుల పాటు జరగగా జయపాలని భార్య భర్తకు విషయం మెరంగించినదై, భర్త సతీతిలకమా, అతడు ప్రతిదినము మధ్యాహ్న సమయము కదా వచ్చుచున్నాడు, రేపు ఆ సమయమునకు ముందుగానే వెళ్ళడము, పిలిచిన వెంటనే ఆ సన్యాసికి భిక్ష వేయము అనను. ఆమె అట్లే అనను. సన్యాసి వేషధారి అయి పరమేశ్వరుడు దినము మధ్యాహ్న సమయంలో వచ్చి భిక్షను అడిగిన వెంటనే ఆమె ముందున కేగి స్వీకరించుడని బంగారు పళ్ళెరమును అందించెను. అంతటా సన్యాసి దానిని గ్రహించక, మీరు పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యులగుటచే మీ చేతి భిక్షను కానీ ఆతిథ్యమును కానీ మేము స్వీకరించుట అసంభవమనెను. ఆయన మహాత్మా సంతానము గలుగు మార్గం మాకెరింగించి పుణ్యము గట్టుకొనడని ఆమె అనెను. ఆ సన్యాసి నారీమణి, ఇప్పుడు నేను చెప్పబోయేది తూచా తప్పకుండా నీ భర్త కెరింగింపు, అప్పుడు ఆ పని జరుగును. నీలి వస్త్రధారిగా ఒంటరిగా నీలాస్వరుడై
నీ మగని నీ నగరమును తూర్పు దిక్కున వెడలేము, అచ్చట అరణ్యములు అతని నీలాస్వామి ఎచ్చట అలసటతో క్రింద పడును, అచ్చట దిగి త్రవ్వమును, అక్కడ ఒక బంగారు దేవాలయం ఉండును, అందుగల భవానీని పూజించనొచ్చు, ఆమె మిమ్మల్ని ఉద్ధరించును అని చెప్పాను. ఆ సన్యాసి రూపధారియగు పరమేశ్వరుడు వెడలిపోయినాడు. భర్తకు ఆమె అట్లే చెప్పగా అతడు అట్లే అని వెడలినాడు. సాధువు చెప్పినట్లు అతడు భవానీ దేవాలయమునికేగి సర్వ విధములు భవానీని అర్చించను. జయపాలని భక్తికి మెచ్చిన దేవి వరమునిచ్చద కోరుకోమనగా జయపాలుడు సంతానము కావాలని, అంత నా తల్లి వైధమ్యం గల కన్య కావాలన్నా, అల్పాయుష్మంతుడైన సజ్జనుడు కుమారుడు కావాలన్నా అని ప్రశ్నించింది. రాజు ఆలోచించి పితరులను ఉద్ధరింపగల కొమరనే కోరుకను. అంతట దేవి అతనిని పార్శ్వమున గల గణపతి నాభియందు అడుగుపెట్టి చెంతగల చూత వృక్షమును ఫలము ఒకటి తీసుకుని పోయి నీ భార్యకి ఇమ్మని చెప్పి అంతర్ధానమైన. జయపాలుడు అంతటా ఆ వృక్షమునందుల పండ్లన్నీ కోసుకొనగా అన్నీ మాయమై ఒక్కటే ఉండను. అట్లు కోసినందున గణపతికినిసి ఈ అకృత్య ఫలముగా నీకు జన్మించు కుమారుడు 16వ ఏటనే సర్పం వలన మరణించినని శపించను. రాజు తన నగరికి మరలినాడు. ఫలితంగా జయపాలని భార్య ఒక కుమారుని కన్నది. అన్నీ సక్రమంగా జరిగినవి. తర్వాత పిల్లవాడు క్రమక్రమంగా పెరగసాగాడు. వయసు వచ్చింది. జయపాలని భార్య అబ్బాయికి వివాహం జరిగిన ఆయుర్దాయం పెరుగునని గనక వివాహం చేయుడని మన దైవ దర్శనార్థం కాశీకి వెడవలని కదా, వెడలి వచ్చిన వెనుక వివాహ విషయం ఆలోచించడం గాక అన్నాడు జయపాలుడు. త్వరలోనే వారు తమ కుమారుని అతని మేనమామకిచ్చి కాశీకి పంపిరి. త్రోవలో వారు ప్రతిష్టానపురము చేరి రాత్రి వారొక ఆరామంను ప్రవేశించారు. అక్కడ కొంతమంది కన్యలు ఆడుకుని చుండరు. అందు సుశీల అనే కన్యను మరొక కన్య దెబ్బలాడ సందర్భంగా ముండారండాయని తిట్టను. అంతటి సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేర్చున్నది కనుక మా కుటుంబం ఎవరు ముండలు రండలు ఉండరు, అటులగుట కాదు అనెను. జయపాలుడు కుమారుడు శివుడును అతడి మేనమామ కొంతసేపు అచ్చటనే ఉండి తర్వాత సుశీల తండ్రి అర్పించి పార్వతీ పరమేశ్వర ఆలయమునకు వెళ్ళలేదు. అక్కడ సుశీల తండ్రి దైవమునకు నమస్కరించి మా సుశీలకు తగిన వరుడు ఎచ్చటనున్నాడని శివుని ప్రశ్నించాడు. మేనమామ సుశీల తండ్రికి కనిపించకుండా ఆలయం వెనక తటి నుండి శివుడును పేరుగల ఒక బాటసారి ఇక్కడనే దొరకగలడు, అతడే నీ కుమార్తెకు తగిన వరుడని పలికను. తరువాత సుశీల తండ్రి శివుడను పేరుగల వరునికిచ్చి తన కుమార్తెను వివాహం చేయటం జరిగను. తదుపరి భార్యాభర్తలిద్దరూ క్షారలవణ వర్జముగా భుజించి బ్రహ్మచర్య వ్రతులే దర్భాశ్రడములపై శయనించరు. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదువ రూపంలో సుశీల కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు ముడినది, ఆ దోషం పోవటకు ఒకటి చెప్పదని చేయము. క్షణము పోయిన వెనుక కృష్ణ సర్పం ఒకటి అతని ఖర్చుటకు వచ్చును. నీవు ఒక పాలుగల కుండను తెచ్చి సర్పమునికి ఎదురుగా పెట్టుము. అంత ఆ పాము పాలకే ఘటమును ప్రవేశించగా నీవు ఒక వస్త్రంతో దానిపై గట్టిగా వాసన గట్టి ఉదయం దానిని నీ తల్లికి వాయనంగా నీ భర్తకు ఇవ్వు అప్పుడు నీ భర్తకు గండం దాటని అని చెప్పాను. సుశీల కనులు తెరచను. గౌరీదేవి చెప్పిన మాటలే జరగను. సుశీల గౌరీ చెప్పినట్లుగానే పాము గల కుండను వస్త్రంతో కట్టి ఉంచను. తర్వాత భర్త లేచి ఆకలిగా అడుగుచున్నది ఏమైనా పెట్టమనగా ఒక పళ్ళెంను భక్ష్యములు తెచ్చి పెట్టను. భక్ష్యములు భుజించిన అతడు తన ఉంగరం ఒక దానిని అచ్చటనే పడవేసను. తర్వాత వారు సుఖముగా నిద్రించరు. తెల్లవారికి ముందే శివుడు సుశీలకు చెప్పకుండా తన మేనమామతో వెడలిపోయిన. సుశీల అతనిని అంగుళీయకమును భద్రపరుచుకుని సిగ్గుపడింది. తర్వాత శివుడే సాక్షాత్తు శివుని మేషమును ధరించి వచ్చిన. అందరూ అసలు వరుడేనే అనుకునేది. ఉదయాన సుశీల గౌరీ చెప్పిన విధముగా ఘటమును తన తల్లికి వాయనంగా ఇచ్చింది. ఆ ఘటమును తెరిచి చూడగా ఒక ముత్యాలహారము ఉండెను. తల్లి ముత్యాలహారమును సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవటకు పంపగా గదిలోనున్న మాయావరుని పసిగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాడని నిరాకరించిన. ఇంతలో మాయావరుడు అంతర్ధానమందినాడు. అందును సుశీల మాటలు నమ్మరే. ఉంగరము విడిన అసలు వరుడు మరల కాశీ నుండి వచ్చినని అతను గుర్తించుటకు వీలుగా బాటసారులకు తానే స్వయంగా అతిథి మర్యాదలు చేయటకై ఒక మంటపంను కట్టించవాలని సుశీల తన తండ్రిని కోరగా అతడు అట్లానే అన్నాడు. ఆ ఉంగరం ధరించిన సుశీల అతిథులకు అనుదినము పాద ప్రక్షాళన ఉనర్చుచుండెను. అతడి నుండి ఎప్పుడో వెడలిపోయిన శివుడు వాని మేనమామ కాశీకేగి తిరిగి స్వప్రాంతమునకు చేరి బయలుదేరాను. మార్గమధ్యమున శివునికి కల వచ్చినది. అందు తాను చనిపోతున్నట్లుగాను అప్పుడు మంగళగౌరియు యమదూతలు తన విషయమై యుద్ధం అనర్చుకున్నట్లుగా తోచింది. తర్వాత వారు మరల ప్రతిష్టానపురమునికి ఏగి అన్నసత్రమునికి ఎగిరాట. సుశీల శివునికి పాద ప్రక్షాళనము చేయుచుండెను. అతడే తన వరుడని మాతాపితరులకు చెప్పను. ఆనవాళ్ళ ఉంగరం గురించి చెప్పినది శివుడు నిజముగా చెప్పినాడు. అనంతరం వారికి వివాహమైంది. శివుడు సుశీలతో తన తల్లిదండ్రులను చేరెను. మామ సుశీలను తన కుమారునికి ఆయుష్ ఎట్లు వృద్ధి అయినను అది మంగళగౌరి కృప అని చెప్పినది. తరువాత వారి చిరకాలము ఉండేది. కావున ఓ ద్రౌపది మంగళగౌరి వ్రత ప్రభావము వైధవ్యం లేకుండా చేసుకుని వచ్చునని శ్రీకృష్ణుడు చెప్పాను. ఇది ఫ్రెండ్స్ మంగళగౌరి వ్రతానికి సంబంధించినటువంటి కథా విధానము, పూజా విధానము, అలాగే దీని ఉద్యాపన ఏంటో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఈ మంగళగౌరి వ్రతం చేయడం వల్ల అందరికీ సంతాన వృద్ధి అలాగే ఐశ్వర్యము అన్నీ కలుగుతాయి, సౌమంగళత్వము కలుగుతుంది. ఓకేనా? ఇవి మీకు శ్రావణ మంగళవారం సందర్భంగా నేను పెట్టడం అనేది జరిగింది. ఈ కథ మొత్తం అంతా కూడా
ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.